ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మీ అందరికీ తెలిసిన మాటలు అవి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వాక్యం, అలాగే 14వ వాక్యాన్ని కూడా చదువుకుందాం. యోహాను సువర్తమానం 1వ అధ్యాయం 1వ వాక్యం 14వ వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వాక్యం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి దిగి వచ్చి మన మధ్యలో నివసించెను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆది యందు వాక్యం ఉంది, ఆ వాక్యం దేవుని యొద్ద ఉంది, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి దిగి వచ్చి మన మధ్యలో నివాసం చేశాను. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, యేసు ప్రభు ఎందుకు రావాలి ఈ భూమి మీదకి? ఆయన ఆకాశం మీదే ఉండి ఒక మంత్రం చేసి ప్రజలందరూ రక్షణ పొందుదురుగాక, ప్రజలందరికీ మారు మనసు కలుగునుగాక, ప్రజలందరికీ దీవెన కలుగునుగాక అని చెప్పవచ్చు కదా. ఎందుకు రావాలి ఆయన? యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? ఎందుకు శ్రమ పడ్డాడు? ఎందుకు కష్టపడ్డాడు? ఎందుకు ప్రయాసపడ్డాడు? ఎందుకు ఆయన ఇబ్బంది పడ్డాడు? ప్రజలందరినీ ఒక్కసారి అందరూ యేసు నామంలో రక్షణ పొందుదురుగాకంటే రక్షింపబడతారు కదా. ఆయన ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి అనే ఆలోచన, డౌట్ అందరి మనసులో మెదలవచ్చు. అయితే మనం ఆరాధించే దేవుడు ఈ సృష్టికి ఆయనే ఆధారం, ఈ సృష్టికి ఆయనే ఆది, ఆయనే అంతం. ఈ సృష్టికి ఆరంభం ఆయనే, ఈ సృష్టికి అంతము ఆయనే. ఈ భూప్రపంచం అంతటికీ ఆధారమైన దేవుడు, ఆది అయిన దేవుడు, అంతమై ఉన్న దేవుడు. చూడండి, ఈ ప్రవచనాలు సర్వశక్తి కలిగిన దేవుని వాక్యాలు నెరవేర్చబడాలి అని ఆది యందున్న దేవుడు. చూడండి, యేసుక్రీస్తు ఈ సృష్టికే ఆరంభం. ఏదో మధ్యాంతరంగా ఏదో శత్రువుని జయించాడని, శత్రువుని జయించిన తర్వాత అందరికీ సంతోషం కలిగిందని, ఆ శత్రువుని జయించిన సందర్భంగా పండగ జరుపుకోవాలని, లేకపోతే శత్రువుల మీద విజయం సాధించినందుకు అందరం పండగ జరపాలని కాదు. యేసు ప్రభు గురించి ఒక ప్రత్యేకత ఏంటంటే, ఆది నుంచి ఉన్నవాడు, ఆయనే ఆరంభం, ఆయనే అంతం ఈ సృష్టికి. చూడండి, ఆది యందు వాక్యముగా ఉన్న దేవుడు, ఆయనే వాక్యం, ఆయనే దేవుడు, ఆయనే ఈ లోకానికి దిగి వచ్చినటువంటి వాడు. ఈ వాక్యం నెరవేర్చబడేదానికి ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చాడు, మనుషుల మధ్యలో నివాసం చేశాడు. మనుషులందరితో ఆయన ఈ లోకానికి దిగి వచ్చి మనుషుల మధ్యలో మానవ స్వరూపాన్ని ధరించి మనుష్య కుమారునిగా దిగి వచ్చి, చూడండి, ఆకారమందు మనుష్యుడిగా కనబడి అని బైబిల్లో ఉంటుంది, పత్రికల్లో. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆకారమందు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 8వ వాక్యంలో విషయాలు ఉంటాయి. ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తగ్గించుకొని దాసుని స్వరూపము ధరించుకొని, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారు కానీ భూమి కింద ఉన్నవారు కానీ పరలోకమందున్నవారు కానీ ప్రతి మోకాలు వంగునట్లు, ఆయన స్తుతించునట్లు, ఆయన మనుష్య కుమారుడుగా ఆకారమందు మనుష్య కుమారుడుగా కనబడి ఈ లోకానికి దిగి వచ్చాడు యేసయ్య. ఆకాశమందుండి ఆయన
అందరు రక్షణ పొందుదురుగాక అని అలా చెప్పకుండా వాక్యం నెరవేర్చబడాలి కనుక యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటుంది, కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడుతుంది. నిరంతరం, భాషాంతరం నిరంతరం ఆయన మనకు తోడుగా ఉంటాడనే మాట, ఆ ఇమ్మానుయేల్ అనే పేరుకి అర్థం ఏంటంటే నిరంతరం ప్రభు మనకి తోడై ఉంటాడని ఆ మాటకు అర్థం. చూడండి, ఇది ప్రవచనం. యేసు ప్రభు పుట్టక ముందే ఇదొక ప్రవచనం. ఒక పరిశుద్ధురాలు, ఒక దీనురాలు, పవిత్రురాలు దైవ కుమారునికి, దేవుని కుమారునికి జన్మనిస్తుంది అనేది ఒక ప్రవచనం. ఆ ప్రవచనం నెరవేర్చబడింది. అందుకని యేసయ్య ఆకారమందు మనుష్యుడుగా కనబడి దేవాది దేవుడు ఆయన మనుషుల పోలికగా పుట్టాడు, దైవ కుమారుడు. ఈ సంగతి మనందరికీ తెలుసు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. దేవాది దేవుడు ఆ సింహాసనం మీదే కాదు ఆయన ఉండేది, సింహాసనాన్ని విడిచి ఈ భూమి మీదకి ఆయన దిగి వస్తాడు అనే ప్రవచనాలు నెరవేర్చబడాలనే యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చాడు. సర్వమానవాళికి విమోచన, సర్వమానవాళికి విడుదల, సర్వమానవాళికి క్షేమం, సర్వమానవాళికి సంతోషం ఇచ్చేదానికి యేసుక్రీస్తు ఆయన శరీరధారిగా దిగి వచ్చాడు, మనుష్య కుమారునిగా దిగి వచ్చాడు, ప్రవచనాలను నెరవేరుస్తూ వచ్చాడు. యూదా కన్యకలందరూ ఎదురు చూస్తున్నారు, ఈ ప్రవచనం నా ద్వారా నెరవేర్చబడితే బాగుంటుంది అని. అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఆ రోజుల్లో ఒక కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు. ఈ ప్రవచనం నా ద్వారా నెరవేర్చబడితే ప్రజలందరూ నన్ను కొనియాడతారు కదా, ప్రజలందరూ నన్ను ధన్యురాలు అంటారు కదా అని అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఆ రోజుల్లో అందరికంటే దీనురాలు, అందరికంటే పరిశుద్ధురాలు, అందరికంటే పవిత్రురాలు, అందరికంటే తగ్గింపు కలిగినటువంటి వ్యక్తి మరియమ్మ తల్లి. అందుకని సర్వశక్తి కలిగిన దేవుడు మరియమ్మ తల్లిని కోరుకున్నాడు. యేసయ్యకి జన్మనిచ్చేదానికి ఆమె గర్భమందు లోకరక్షకుని ఉదయింపజేస్తే ఆమె సర్వమానవాళి విమోచన కొరకు పరిశుద్ధునికి, దైవ కుమారునికి జన్మనిస్తుందని సర్వశక్తి కలిగిన దేవుడు ఆమెని ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే అందరిలోకెల్లా పవిత్రత. చాలామంది కన్యకలు ఎదురు చూస్తున్న ఆ రోజుల్లో అందరికంటే పరిశుద్ధురాలు, అందరికంటే దీనురాలు. నాకు అప్పుడప్పుడు డౌట్ వచ్చేది, యేసుక్రీస్తు ఒక పేద కుటుంబంలో, నిరుపేదరాలని కూడా బైబిల్, పేదరాలు మరియమ్మ తల్లి పేదరాలు. ఎందుకు యేసు ప్రభు పేదల కుటుంబంలో పుట్టాడు? ధనవంతుల కుటుంబంలో పుట్టింటే బాగుండేది కదా, ఎందుకు పేదవాళ్ళ కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు? గొప్ప గొప్ప వాళ్ళ ఇంట్లో పుట్టింటే బాగుండేది కదా అని ఆలోచన వచ్చినప్పుడు మళ్ళీ నా మనసులో మెదిలింది ఏంటంటే, గొప్ప వాళ్ళ ఇంట్లో పుడితే ఆయన్ని సేవ చేయనిచ్చిండే వాళ్ళు కాదేమో. అర్థమవుతుందండి? గొప్ప వాళ్ళ పిల్లలు పేద ప్రజల మధ్యలోకి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తారా? పేదవాళ్ళ ఇళ్ళకి వెళ్తారండి. గొప్ప కుటుంబంలో పుట్టిన వాళ్ళు పేద ప్రజల ఇళ్ళకి వెళ్తారా అని నాకు వచ్చేది మనసులో ఆలోచన. గొప్ప వాళ్ళ ఇంట్లో పుడితే ఆయన్ని సేవ చేయనిచ్చిండే వాళ్ళు కాదేమో, బయటికి పంపించిండే వాళ్ళు కాదేమో, సువార్త ప్రకటించే ఆ అవకాశం ఆయనకి కలిగి ఉండేది కాదేమో అని ఆలోచన నా మనసులో మెదిలేది. కానీ దేవుని వాక్యం చదివిన తర్వాత పరిశుద్ధాత్మ నాకు తెలియపరిచింది ఏంటంటే, గొప్ప వాళ్ళ ఇంట్లో పుట్టడం కాదు, గనుల ఇంట్లో పుట్టడం కాదు, గొప్ప వాళ్ళ ఇంట్లోనే పుట్టేవాడు యేసయ్య. కానీ డబ్బు సంపదలు ఉన్నాయి కానీ వాళ్ళకి దీనత్వం లేదు, పరిశుద్ధత లేదు. ధనవంతులే కానీ దీనత్వం లేదు, ఐశ్వర్యవంతులే కానీ పరిశుద్ధత లేదు, గొప్ప కులస్తులే కానీ ఏం లేదండి, గట్టిగా చెప్పండి, ఏం లేదండి, పవిత్రత లేదు, పరిశుద్ధత లేదు. అంటే గొప్ప వాళ్ళందరికీ పరిశుద్ధత ఉండదా అని ఆలోచన మీకు రావచ్చు. ఉంటారు, ఇప్పుడు అతి తెలివి వాళ్ళు ఎక్కువ పుడుతున్నారు అనమాట. పుట్టున్నారు చాలామంది అతి తెలివి. నేను ఒకటి చెప్తే దానికి ఇంకో కౌంటర్ వేస్తూ ఉంటారు. పాస్టర్లు ఒకటి చెప్పింటారా, దానికి డబుల్ కౌంటర్ వేస్తుంటారు, పని పాటలేని వాళ్ళంతా.
ధనవంతులంతా పరిశుద్ధత లేని వాళ్ళ అనే ఆలోచన మీకు రావచ్చు. నేను అలా చెప్పట్లేదు. ఒక పేదరాల్ని పరిశుద్ధురాల్ని దేవుడు ఏర్పరచు. ఎందుకంటే ఆ కన్యకలందరూ ఎదురు చూస్తున్నటువంటి యూదా కన్యకలు చాలామంది ప్రవచనం నెరవేర్చబడాలని ఎదురు చూస్తున్న ఆ రోజుల్లో అందరికంటే ఒక ప్రత్యేకత, అందరికంటే ఎక్కువ పరిశుద్ధత ఎవరికి ఉందండి? గట్టిగా చెప్పాలి. అందుకని ఇటు పక్క హ్యాపీ క్రిస్మస్, అటు ప్రక్కన చెప్పండి గట్టిగా. నేను హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అంట, మీరు అని చెప్తారు గట్టిగా. హ్యాపీ హ్యాపీ. నిద్ర మోహాల్లో ఉన్నారు అందరు, ఇంకా నిద్రపోయినట్లేదు. నేను హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అంటే మీరు మేరీ మేరీ అంటారా? సరే, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అందరు కుడి చేతిని పైకెత్తి గట్టిగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుకి జన్మనిచ్చినటువంటి మరియమ్మ తల్లి చాలా ధన్యురాలు. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని పిలుస్తారు. ఎందుకంటే చాలామందిలో పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు. ఆ రోజుల్లో చాలామంది ఎదురు చూశారు కానీ పవిత్రత లేదు, పరిశుద్ధత లేదు. మరియమ్మ తల్లిలో ఒక ప్రత్యేకత ఉంది. ఆమె కన్యత్వాన్ని, తన వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకొని ఒక పరిశుద్ధునికి జన్మనిచ్చింది. చప్పట్లు కొడదామా? ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడింది. నిరంతరం ఆయన మనందరికీ తోడయిండునుగాక. సర్వ మానవాళితో సహజీవనం చేసి వారికి తోడయిండి వారి కన్నీళ్ళని, వారి బాధలన్నిటిని తొలగించాలని వాక్యమైన దేవుడు ఈ భూమి మీదకి దిగివచ్చి మనందరితో నివాసం చేసెను. చప్పట్లు కొడదామా గట్టిగా? ప్రైజ్ ది లార్డ్. ఇద్దరు ముగ్గురు నాకు దర్శనం, వాళ్ళకు వచ్చిన దర్శనం చెప్పారు. ఏంటంటే యేసు ప్రభు ఈ మందిర ద్వారం దగ్గర కూర్చొని ఉన్నట్టుగా. కొట్టాలి చప్పట్లు గట్టిగా. యేసు ప్రభు ఆ ద్వారం దగ్గర కూర్చున్నట్టుగా. ఆ తర్వాత మరొక యవన సహోదరు చెప్పింది, అన్నయ్య యేసు ప్రభు మనతోనే ఉన్నాడు, మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడని. చప్పట్లు కొడదాము గట్టిగా. మీలో చాలామంది ఆయన గురించిన దర్శనాలు చూడకపోవచ్చు, కానీ సర్వాధికారి అయిన దేవుడు మనతో ఉండి మనతో నివాసం చేస్తూ ఉన్నాడు. మహిమ కలిగిన దేవుడు సదాకాలం మనతో నివాసము చేయునుగాక, సదాకాలం మనతో నిలిచి ఉండునుగాక, సదాకాలం మన మధ్యలో సంచరించునుగాక. హల్లెలూయా. ఈ మందిరానికి వచ్చిన మీరు ధన్యులు. యేసయ్య మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన చేతి స్పర్శ మీరందరూ గుర్తించెదరుగాక. ఆయన వస్త్రపు చెంగుల స్పర్శ మీరు గుర్తించెదరుగాక. ఆయన మహిమ కలిగిన వస్త్రాలు మిమ్మల్ని తాకునుగాక. గట్టిగా చెప్పాలి. ఆయన చేతి స్పర్శ మీరు గుర్తించెదరుగాక. ఆయన మీతో ఉండి మిమ్మల్ని బలపరచునుగాక. యేసయ్య శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో ఎందుకు నివాసం చేశారు? అసలు ఆయన ఈ లోకానికి రావడానికి కారణాలు ఏంటని నేను బైబిల్ చదివినప్పుడు ఒక 5 విషయాలు నాకు కనబడ్డాయి. చాలా ఉన్నాయి, కానీ పరిశుద్ధాత్ముడు నాతో తెలియపరిచిన మాటలు నేను చాలాసార్లు చెప్పాను, మరొకసారి జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం ప్రారంభ వాక్యం నుండి 9వ అధ్యాయం ప్రారంభ వాక్యం నుండి చదువుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం మొదటి వాక్యం నుండి చదవబడుతుంది. ఆయనను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబూలును దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరచును. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడిచిన జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషము వృద్ధిపరుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించినట్లు, వారు నీ సన్నిధిని
సంతోషించుచున్నారు. చప్పులు కొడదామా గట్టిగా, కొట్టాలి గట్టిగా. నీ సన్నిధిని వారు సంతోషించుచున్నారు. 6వ వాక్యం కూడా చదువుతారా? మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆయన ఆశ్చర్యకరుడు. చెప్పాలి అందరూ, అందరు చెప్పాలి. బైబిల్ తీయండి అందరూ. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. నేను ఒక పేరు చదివిన తర్వాత పేరు మీరు చదవాలా. తీయండి, బైబిల్ తీయండి అయ్యా. చాలా రోజుల నుంచి పాస్టర్ గారు అసలు మాతో వాక్యాలు చదివించట్లేదని చాలామంది చాలా బాధపడుతున్నట్టున్నారు. అందరూ బైబిల్ తీసి చూడండి. 9వ అధ్యాయం 6వ వాక్యంలో, ఏలయనగా మనకు, నేను చదివిన తర్వాత మీరు పూర్తి చేయాలి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు ఆయన భుజముల మీద ఆశ్చర్యకరుడు. అందరు చెప్పాలి. స్త్రీల గొంతులే వినబడుతున్నాయి, పురుషుల గొంతులు ఏమి వినపడట్లా. ఆ మధ్యలో వాళ్ళు ఆవలించే పనిలోనే ఉన్నారు కొంతమంది. నేను చెప్పినప్పుడు చెప్పండి, తర్వాత మాటలైనా చెప్పండి. బైబిల్ తీసి చూడండి. కొంతమంది చర్చికి వచ్చారా, మరి మ్యాట్నికి వెళ్తున్నారు, అర్థం కానట్టు వచ్చారు. ఇప్పుడు అవన్నీ అక్కర్లేదు. అందరు బైబిల్ తీసి చూసి చూడండి. ఇలా బైబిల్ పైకి పెట్టండి. నేను చెప్తుంటా, మీరు గట్టిగా చెప్పాలి. నేను ఒక పేరు చదువుతా, మీరు ఇంకో పేరు చదవాలా. ఓకేనా? అందరు రెడీయా? బైబిల్ ఇలా పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి. బైబిల్ పైకి పెట్టండి. బైబిల్ దాని వాళ్ళు ఒట్టి చేతులు అన్నా పెట్టండి. మన ఆఖరి సంతానం నమాజ్ చదువుతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ ఇలా పెట్టుకొని చూడండి. అందరు తెచ్చారా బైబిల్? ఒకసారి బైబిల్ ఇలా పైకి ఎత్తండి. అందరు ఒకసారి బైబిల్ ఇలా పైకి చూపించండి. అందరు బైబిల్ తెచ్చారా? చదువు వచ్చినా రాపోయినా ఇదిగో ఇలా పెట్టి, నేను ఒక పేరు చదువుతా, మీరు ఒక పేరు చదవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన భుజముల మీద ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తయగు ఆయనకు ఇది మొదలుకొని మితిలేనంత వృద్ధియు క్షేమమును కలుగునుగాక. సర్వకాలము దావీదు సింహాసనము నియమించును. చప్పట్లు కొడదామా గట్టిగా? కొట్టాలి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు. ఆ మాటలు మనం చదవాలి మీరు. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, అవమానపరచబడినటువంటి దేశాలు ఘనపరచబడ్డాయి. ఇక్కడ 5 ఆశీర్వాదాలు ఉంటే ఇంచుమించుగా లెక్క పెట్టుకోండి. అవమానపరచబడిన దేశాలు ఆశీర్వదించబడి ఘనత పొందాయి. అలాగే చీకటిలో నడిచిన జనులు గొప్ప వెలుగు చూశారు. మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించింది, మరణం జీవంగా మార్చబడింది. ఎన్ని ఆశీర్వాదాలు? 3. ఇప్పుడు మనం 3 చదువుకున్న. ఒకటి, అవమానంగా ఉన్న ప్రాంతాలు మహిమగల దానిగా మార్చబడ్డాయి, చీకటి వెలుగుగా మార్చబడింది. 3వది, మరణం జీవముగా మార్చబడింది. 4వదిగా సంతోషం. ప్రైజ్ ది లార్డ్. సంతోషం. 4వదిగా నీవు జనులను విస్తరింపజేశావు, సంతోషాన్ని వృద్ధి చేశావు. నీ సన్నిధిని వారు సంతోషించున్నట్లుగా వారిని సంతోషింపజేశావు. ఆ తర్వాత, ఇది మొదలుకొని మితి లేకుండా వృద్ధియు క్షేమమును కలుగునట్లు దావీదు సింహాసనాన్ని నువ్వు రాజ్యమును నియమించుచున్నావు. ఇంచుమించుగా 7 ఆశీర్వాదాలు ఉన్నాయి అక్కడ. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అవమానపరచబడిన దేశములన్నీ మహిమ గలదానిగా మార్చాడు. చప్పట్లు కొడదామా గట్టిగా. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే అవమానాల మధ్యలో ఉన్న వారిని ఘనపరచాలని, మహిమగా మార్చాలని. ఎక్కడ నువ్వు అవమానపరచబడ్డావో అక్కడ ఆయన నిన్ను ఘనపరచునుగాక. ఎక్కడ నీ తల దించబడిందో అక్కడ నీవు నీ తలను పైకెత్తుకొందువుగాక. ఎక్కడ నీవు నవ్వుల పాలైపోయావో అక్కడ నువ్వు ఘనత పొందుదువుగాక. కుడి చేతిని పైకెత్తి గట్టిగా చెప్పాలి ఆమేనని. అవమానపరచబడిన వాళ్ళందరికీ యేసయ్య ఘనత కలుగ చేయునుగాక. చూడండి, వేదన పొందిన దేశం మీద మొబ్బు నిలవలేదు. అంటే చీకటి తెరలు అలుముకుంటే అవి అలాగే ఉండవు. వేకువని అరుణోదయమున సూర్యుడు ఉదయించాడంటే చీకటి తెరలన్నీ తొలగిపోతాయి, మబ్బులన్నీ తొలగిపోతాయి. చీకటి అలుముకున్న ప్రాంతంలో సూర్యుడు ఉదయించాడు అనుకోండి, ఆ ప్రాంతంలో ఉన్న చీకటి అంతా తొలగిపోతుంది. ఈ మందిరం అంతా రాత్రి పరిచయం చేస్తుంటే ఒకవైపు చీకటి, లైట్ ఉన్న వైపు వెలుగు, లైట్ లేని వైపు చీకటి. ఈ వేదిక మీద లైట్లు వేసినప్పుడు ఇటు వెలుగు, అటు చీకటి ఉండేది. కానీ ఉదయాన్నే అరుణోదయమనే సూర్యుడు ఉదయించాడు. ఇప్పుడు ఏమైంది? చీకటి మొత్తం, మబ్బు ఎలా తొలగిపోయిందో యేసు ప్రభు దిగి వచ్చినప్పుడు వేదన పొందిన దేశం మీద మబ్బు చీకటి వెలుగుగా మార్చబడింది. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు ఈ లోకానికి మన మధ్యలోనికి ఎందుకు దిగి వచ్చాడంటే చీకటిని వెలుగుగా చేయాలని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చీకటిని ఆయన వెలుగుగా చేయాలని వచ్చాడు ఈ లోకానికి. వేదన పొందిన ఆ ప్రాంతం మీద మబ్బు నిలవకుండా మహిమ ఎలా నిలిచిందో, అవమానాలు పొంది, వేధించబడి, నిందించబడి, అవమానపరచబడిన ప్రాంతాలు, జెబూలూను నఫ్తాలి ప్రాంతాల్ని మొదటగా ఆయనే అవమానపరిచాడంట. వాళ్ళు చేసిన హేయ క్రియల్ని బట్టి కావచ్చు, అతిక్రమాల్ని బట్టి కావచ్చు, విరోధ భావాన్ని బట్టి కావచ్చు. అవమానపరిచిన దేవుడు అలాగే అవమానాల పాలైపోకుండా అది మహిమగా, ఘనతగా మార్చబడాలని యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ మీరు అవమానాల మధ్యలో ఉంటే, వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదన్నట్లుగా మీరు వేధించబడి దుఃఖంతో, విచారంతో, కన్నీళ్లతో, అవమానాలతో ఉంటే యేసయ్య మీ హృదయాల్లో, మీ కుటుంబాల్లో ఉదయించునుగాక. మీ అవమానాన్ని ఘనతగా మార్చునుగాక. వేదనని, దుఃఖాన్ని సంతోషంగా మార్చునుగాక. అలాగే మహిమ గల దానిగా మీ కుటుంబాల్ని, మీ ప్రాంతాలను నివసిస్తున్న మన ప్రాంతాలన్నీ, ఈ ప్రాంతాన్ని కూడా మహిమగా దేవుడు మార్చునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ ప్రాంతాలన్నిటిని దేవుడు ఆయన వెలుగుతో, ఆయన మహిమతో ఈ స్థలాల్ని ప్రభు నింపునుగాక. యేసు ప్రభు మన మధ్యలోనికి దిగి వచ్చి నివాసం చేయడానికి కారణం ఏంటంటే అందరి అవమానాలు తొలగించి, అందరిని ఘనపరిచి మహిమగా మార్చుటకే. అందరినీ మహిమగా మార్చాలని, ఘనతగా మార్చాలని, అవమానాలు కొట్టివేసి మీరందరూ ఘనత పొందాలని యేసయ్య జన్మదినమున, ఈ పుట్టినరోజు సందర్భంగా యేసయ్య మన మధ్యలో నివాసం చేస్తున్నాడు. మీ అందరి అవమానాలని ఆయన ఘనతగా మార్చునుగాక. మబ్బు తొలగించి మహిమగా మార్చునుగాక. చీకటి అలుముకుంటే అది మహిమతో నింపబడునుగాక. రెండోదిగా ఆయన ఎందుకు మన మధ్యలోనికి దిగి వచ్చి నివాసం చేశాడంటే చీకటిలో నడుచుచున్న జనులు వెలుగును చూశారంట. అంటే ఎక్కడ చీకటి అలుముకుందో అక్కడ ఆయన వెలుగు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ చీకటి. చూడండి, చీకటి అలుముకున్నప్పుడు పరిస్థితులు మనం గమనించలేము, ఎక్కడ ఏముందో అర్థం కాదు. ఐగుప్తీయులలో చీకటి ఉంటే ఇశ్రాయేలీయులలో వెలుగు ఉంది. కొంతమంది పాపం అనే చీకటిలో కూడా ఉంటారు. సౌలు పౌలుగా మార్చబడక ముందు
ఆయన చీకటిలోనే ఉన్నాడు, ఆయన మీద వెలుగు ఉదయించినట్టుగా బైబిల్లో రాయబడింది అపోస్తల కార్యములో. ఆయన మీద దేవుని వెలుగు ప్రకాశించింది, ఆయనలో ఉన్న చీకటి తెరలు తొలగిపోయాయి. ఆయన వెలుగుమయమైన దేవుణ్ణి చూశాడు, ప్రజలకు ఆశీర్వాదకరంగా మారి 14 పత్రికలు రాసి అన్ని జనుల మధ్యలో గొప్ప సేవ జరిగించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు, రక్త సంబంధికులు, మన స్నేహితులు, మన బంధువులు, మన రక్త సంబంధికులు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చీకటిలో నడుచుచుంటే ఈ క్రిస్మస్ శుభదినమున వారి ఇళ్లలో, వారి వ్యక్తిగత జీవితంలో ఆయన గొప్ప వెలుగుగా ప్రవేశించునుగాక, వారి హృదయాల్లో అడుగుపెట్టునుగాక, వారి కుటుంబాల్లో ప్రభు అడుగుపెట్టునుగాక. సౌలు లాంటి మనుషుల్ని పౌలుగా మార్చినట్టుగా ఈ శుభదినమున చీకటిలో ఉన్న ప్రజలందరూ గొప్ప వెలుగును చూసెదరుగాక. వెలుగు చేత వారి హృదయాలు నింపబడునుగాక, చీకటిని ప్రభు లయపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండోది, మరణ ఛాయలు కలిగిన దేశ నివాసుల మీద మరణం జీవంగా మార్చబడింది. ఒకటి అవమానం ఘనతగా, చీకటి వెలుగుగా. మూడోది మరణం జీవంగా మార్చబడింది. అంటే ఆ ప్రాంతాల్లో ఉన్న మరణం ప్రభు తొలగించాడు, ఆ ప్రాంతాలని జీవము చేత నింపాడు. నజరేతు అంటే మరణ ఛాయలు కలిగిన ప్రదేశం అని అర్థం. ఎందుకంటే ప్రవచనాలు ఏమనుందంటే నజరేతులో నుండి ఏ మేలు రాదు అని ప్రవచనాలు ఉంది. ఆ మేలు లేని ప్రాంతంలో మేలు కలుగ చేయాలని యేసుక్రీస్తు నజరేతు వాడుగా పిలువబడ్డాడు. చప్పలు కొడదామా గట్టిగా? అందుకని నజరేయుడైన యేసు అనే మాటలు ఉంటాయి బైబిల్లో. ప్రియ సహోదరులారా, మరణ ఛాయలు కలిగిన దేశ నివాసులు వెలుగును చూశారు, వాళ్ళ మరణం జీవముగా మార్చబడింది. కొన్ని కుటుంబాల్లో మరణం విలైతాండవం ఆడుతుంది, మరి కొన్ని కుటుంబాల్లో మరణ దూత ప్రవేశించినట్టున్నాడు, మరణ దూత, సంహార దూత సంచరిస్తున్నట్టుగా ఉంది. నేడున్న వ్యక్తులు రేపు ఉండట్లేదు. నేటి దినం మనతోనే ఉన్నారు, మనతోనే పనిచేస్తున్నారు, మనతోనే తిరుగుతున్నారు, మన మధ్యలోనే ఉన్నారు, బాధతో, విచారంతో, దుఃఖంతో ఉన్నారు. మరుసటి రోజు మరలా కనబడట్లే వాళ్ళు. శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. మరణ వార్తలు వినవలసి వస్తుంది. మనం సమాజంలో ఎక్కడ చూసిన మరణాలు, మరణ వార్తలు మనం వినవలసి వస్తుంది. సమాజంలో కొన్ని చోట్ల కొన్ని తెలుస్తున్నాయి, కొన్ని తెలియడం లేదు. మరణ వార్తలు మనం వింటున్నాం. మరణ దూత కొన్ని కుటుంబాల్ని ఆవరించింది, సంహార దూత ఆవరించింది. ఈ శుభదినమున ఏ ఏ కుటుంబాల్లో సంహార దూత, మరణ దూత ఉందో యేసుక్రీస్తు ఆ కుటుంబాల్ని జీవముతో నింపునుగాక. గట్టిగా చెప్పాలి ఆమేనని. మరణ దూతను దేవుడు గద్దించునుగాక, సంహార దూతను గద్దించునుగాక, ఆ ఇల్లన్నీ జీవముతో నింపబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఏ గ్రామాల్లో మరణం ఉందో, ఏ ఏ కుటుంబాల్లో మరణం ఉందో, ఏ ఏ ప్రాంతాల్లో మరణ వార్తలు వినవలసి వస్తుందో ఆ ప్రాంతాలన్నిట రక్షకుడైన దేవుడు అడుగుపెట్టి ఆ ప్రాంతాలని జీవముతో నింపునుగాక. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో నివాసం చేసే దేవుడు ఈ సర్వలోకమంతా ఆయన సంచరిస్తూ అందరిని ఆయన వెలుగుతో, ఆయన జీవంతో నింపాలని నేను కోరుకుంటున్నాను. ఎవరు చనిపోవాలనుకున్నారో వాళ్ళని ఆయన జీవంతో ప్రభు నింపునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఏసన్న గారు మైకులో పాట వినపడుతుందంట, ఏసన్న గారి పాట. ఒక కుటుంబస్తులు చనిపోదామని, సూసైడ్ చేసుకొని చనిపోదామని వెళ్తుంటే ఏసన్న గారు పాట వినపడుతుందంట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది.
మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా గట్టిగా పాడాలి. మహోన్నతుడా నేను నివసించుట. నా జీవిత ధన్యమై మూడు బారిన జీవితాలను చిగురింపజేయ. గట్టిగా చప్పట్లు కొడుతూ జీవితాలను చిగురింపజేయ. మారానుభవం మార్చగలవు నీవు. మారానుభవం మార్చగలవు నీవు. మహోన్నతుడా గట్టిగా చప్పట్లు కొడుతూ పాడాలి. నా జీవిత ధన్యమై ఆకువాడక ఆనందముతో ఫలించనా. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో జీవజలములా ఉదయైనా నీ ఓరను నాటితివా. జీవజలములా ఉదయైనా నీ ఓరను నాటితివా. మహోన్నతుడా గట్టిగా గట్టిగా చప్పట్లు. నా జీవిత మహోన్నతుడా నీ కృపలో నివసించుట. మహోన్నతుడా నివసించుట. మహోన్నతుడా నేను నివసించుట. నా జీవిత ధన్యమై పాడాలి గట్టిగా. వాడబారని పరమందు దాచి వాగ్దాన ఫలము నీ కృపలో నన్ను. వాగ్దాన ఫలము నీ కృపలో నన్ను పిలచితివా. మారానుభవం అందరూ చప్పట్లు గట్టిగా గట్టిగా చప్పట్లు కొడుతూ పాడుదాం. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం హల్లెలూయా. ఈ పాట విని చనిపోవాలనుకుని వెళ్ళే వాళ్ళు కూడా, సూసైడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా తిరిగి వచ్చి ఆ పాటను గుర్తించి ఎక్కడ వినపడుతుంటే ఏందని ఆ పాట పాడే ఆ చర్చికి, ఆ మైక్ పెట్టిన ఆ చర్చి దగ్గరికి వచ్చి ఆ రోజు దేవుని వాక్యం విని రక్షింపబడి దేవుని సన్నిధిలో స్థిరపరచబడి విశ్వాసులుగా కొనసాగించబడుతూ వచ్చారు. ఆ కుటుంబంలో ఉన్న మరణం ఏమైంది? మరణాన్ని నిరర్ధకం చేసి జీవాన్ని అక్షతను వెలుగులోనికి తీసుకుని రావాలని యేసయ్య కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి దిగి వచ్చి మనతో నివాసం చేస్తున్నాడు. ఒకవేళ నీ కుటుంబంలో పరిస్థితులు అనుకూలించక బ్రతకడం కంటే చనిపోతే బాగుంటుందనే ఆలోచనలు చాలాసార్లు మెదిలి ఉంటే నీ మనసులో మెదిలిన ఆలోచనలు ఆయన గద్దించి ఆయన జీవముతో ప్రతి ఒక్కరిని నింపునుగాక. హల్లెలూయా. అలాగే
కోతకాలమున జనులకున్న సంతోషం దోపుడు సొమ్ము పంచుకున్న వారికి సంతోషం ఉన్నట్లు వారిని నీ సన్నిధికి తీసుకుని వచ్చి సంతోషింపజేశావు. చూడండి, ఇశ్రాయేలుకి సంతోషం లేదు, దుఃఖం. ఏముంది వారి మనసులో? ఇక్కడ చాలామంది దుఃఖంతో వచ్చినట్టే అనిపిస్తున్నారు. పండగ జరుపుతున్నారు కానీ మనసులో ఒక దుఃఖం. ఏంటో ఆ దుఃఖం నాకు అర్థం కాల. చాలామంది పండగనే వచ్చారు కానీ దుఃఖంతో ఉన్నట్టున్నారు. నేను ఎప్పుడో ఒక విషయం చెప్తుంటా, మరలా ఎందుకో ప్రభు జ్ఞాపకం చేశాడు కనుక చెప్తాను జాగ్రత్తగా. ఒకసారి ఒక పేద కుటుంబం క్రిస్మస్ పండగ సందర్భాన్ని క్రైస్తవులే పండగ జరుపుకోవాలనుకున్నారు కానీ డబ్బులు లేవు. ఆ ఇంటి ఇల్లాలన్నదంట, ఏమండి పండగ దగ్గరికి వస్తుంది, రేపే పండగ, కనీసం పండగ జరపాలి, పిల్లలకు కొత్త వస్త్రాలు కుట్టించాలి, మంచి డ్రెస్ తీసుకోవాలి. ఏంటమ్మా ప్రైజ్ ది లార్డ్. అంత సడన్గా సైలెంట్గా వస్తే అందరు దర్చుకుంటారనమాట. ఏదంటే చెప్పి వస్తే బాగుంటుంది, అక్కలు దర్చుకున్నట్టున్నారు అని చూసి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరు ఇటు చూడండి, అక్కడ ఏ రహస్యం ఉండదు. ఇటు చూడండి అందరు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఏమండి పండగ జరుపుకుందామండి అంటే డబ్బులు పిచ్చిదానంటే అప్పు తీసుకురావచ్చు కానీ సలహా ఇస్తే ఆయన 10,000 రూపాయలు అప్పు తీసుకొచ్చాడంట. ఎవరు? భర్త. 10,000 రూపాయలు అప్పు తీసుకొని వచ్చి మొత్తం మీదకి కొత్త డ్రెస్, అందరికీ మంచి చెప్పులు అయితే కొనుక్కోండి, నాకు కూడా కొనిండి, అప్పుడప్పుడు బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే నాకేదో తక్కువైందని మీకు చెప్పట్లా నేను. ప్రైజ్ ది లార్డ్. చెప్పులు కాకపోతే బూట్లు కొనుక్కొని తిరగండి, అవి కాళ్ళకి వేసుకుంటారు, తల మీద పెట్టుకుంటారు, మీ ఇష్టం. మొత్తం మీదకి పిల్లలకి మంచి చెప్పులు, పండగ రోజైనా మంచి డ్రెస్ వేసుకోండి, మంచి చెప్పులు కొనుక్కోండి, అప్పులు చేసి కాదు, ఉన్న దాంతో సర్దుకొని. ప్రైజ్ ది లార్డ్. పాత చెప్పులు, ఒక ఆయన పాత చెప్పులు వేసుకొని వస్తుంటే, ఏంటయ్యా పాత చెప్పులు వేసుకొచ్చి ఉంటే, అన్నా ఇక్కడ చాలామంది దొంగలు ఉన్నారన్న, కొత్త చెప్పులంతా వేపేస్తున్నారన్న, అందుకని పాత వేసుకొని వచ్చాను అని చెప్తున్నాడు. ఆయన ఎంత తెలియగలడు చూడండి. ఎలా తీసుకెళ్తారు బ్రదర్ అంటే, అన్నా నేను కొత్త చెప్పులు తీసుకొని వస్తానా, ఇక్కడ వదులుతానా, ఆ దరిద్రుడు కానీ వాడి చెప్పులు పాత ఇక్కడ వదిలి నా కొత్త చెప్పులు తీసుకొని పోతున్నాడు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, మరి ఏం చేద్దాం. అందుకని పాత చెప్పులు వేసుకొని వచ్చాను అంటే, నా చెప్పులు కానీ ఎవరైనా వేసుకున్నారనుకోండి అలా, నేను అలా ఏమనుకోను. ప్రభా వాడికి నా చెప్పులు సరిపోయినాయి, వాడు వేసుకున్నాడు, వాడు ఏ బాధల్లో ఉన్నాడో చాలా మంచిది ప్రభా, నీకు స్తోత్రం ప్రభా, నా చెప్పులు అవసరమైన ఎవడు తీసుకెళ్ళాడో వాడిని ఆశీర్వదించి కొత్త చెప్పులు కొనుక్కునేటట్టుగా చేయి ప్రభా అని ప్రార్థన చేస్తా. బూతులు తిట్టి వాడు ఎవడో వాడు నాశనం అయిపోవాలి, వాడు శపించబడాలి, వాళ్ళ పిల్లలు నా పిల్లల్లాగా ఉన్నారు, ఇక్కడే ఉన్నారు వాళ్ళంతా. వాళ్ళ అబ్బాయి చనిపోయాడంట, అందరి పిల్లలు చనిపోవాలా, ఏం తీసుకెళ్ళారు నన్ను రహస్యంగా అడగని చెప్తా, ఏం పోయిందో నన్ను అడగని తర్వాత చెప్తా మీకు. ఇప్పుడు పబ్లిక్లో ఇట్టాడని చెప్పకూడదు నేను. మేము చనిపోయినట్టు నా పిల్లలు దూరమైనట్టు అందరి పిల్లలు దూరమై ఏదో పోయిందంట ఆయన వస్తువు, ఎన్ని శాపాలో ఇక్కడే ఉన్నాయి మా తల్లి. అట్లాంటి వాళ్ళు కాళ్ళు కడగాలనిపిస్తుంటుంది నాకు అప్పుడప్పుడు. అర్థమవుతుందండి. ఏంటి ఒకరి మొగలు ఒకరు చూసుకున్నారు, గుమ్మడికాయలు దొంగ ఎవరైనా భుజాలు తడుకున్నట్టుంది. ఇప్పుడు ఇక్కడే ఉన్నారు మహాగణులు మహోన్నతులంతా. అట్లాంటి వాళ్ళు కాళ్ళు కడగాలనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఇది మొహం మీద కొట్టాలనిపించదు కానీ కాళ్ళు కడిగితే బాగుంటుంది, ఇట్లాంటి ఇప్పుడైనా మారుమనసు వస్తుందేమో అనిపిస్తుంటుంది. ఏదో పోయిందంట వస్తువు, ఆ వస్తువు ఏందో నాకు తర్వాత అడగని చెప్తా, ఇప్పుడు చెప్పకూడదు. అట్లాంటివన్నీ పబ్లిక్లో చెప్పకూడదు అనమాట. నాకు నవ్వాల ఏడవాళ్ళు కూడా అర్థం కాల. ఏదో వస్తువు పోతే అందరినీ శాపాలు పెడుతుందంట అమ్మగారు. ప్రభా నా వస్తువు ఎవడో వాడు తీసుకున్నాడంటే మంచిదిలే ప్రభా, వాడు ఏ బాధల్లో ఉన్నాడో వాడు ఇంకా కొత్త వస్తువు కొనుక్కునేటట్టుగా ఆశీర్వదించాలని అడగాలి కదా, దేవుణ్ణి అడగాలి కదా. శాపాలు మాత్రం పెట్టొద్దండి. అలాగని నా చెప్పులని వేసుకుపోబాకండి మరలా. ఇదే మంచి అవకాశం అని చెప్పి పాస్టర్ గారి చెప్పులు సిస్టర్ల చెప్పులు తీసుకెళ్ళబాకండి అమ్మ.
అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. మరి ఉన్నారు. ఈ నెల రోజులు ఇక్కడ ఉండి చాలా విషయాలు తెలుసుకున్నా, నేర్చుకున్నా కూడా. ఇక్కడ ఈ నెల రోజులు మీతో ఉండి చాలా నేర్చుకున్నా. ఈ 40 రోజుల మందిరం కట్టేప్పుడు కొంచెం కూరగాయలు ఎక్కువ ఉన్నాయనుకో, ఇన్ని కూరగాయలు అవసరమా, ఒక అరకేజీ నాకు ఇవ్వచ్చు కదా అంటదంట ఇంకొక ఆమె. ఎట్లాంటి మనుషులు నాకు అర్థం కాదు అసలు. ఇన్ని కూరగాయలు అవసరం ఇక్కడ? మీ ఇంట్లో 4 ఉంటారు, ఇక్కడ 40 మంది ఉంటారు. ఇప్పుడు పరిచయం చేసేదానికి 40 మంది ఉంటారు. అర్థం కావట్లే. ప్రైజ్ ది లార్డ్. ఇన్ని పాల ప్యాకెట్లు తెచ్చారు, ఎవరు తాగుతారు? అసలు అన్న పాలే తాగడం. ఇప్పుడు టీ తాగినట్టు కూడా మాకు అర్థం కాలేదు. ఇన్ని పాల ప్యాకెట్ నేను కాదు, ఇక్కడ పరిచయం చేసే వాళ్ళకి అవసరం అది. ప్రైజ్ ది లార్డ్. ఇన్ని పట్టాలు ఉన్నాయని ఒక పట్టాలు లేపుకెళ్ళారు పోయేటప్పుడు. అన్నీ తెల్లగా తలతల్లాడుతున్నాయని పట్టాలు తీసుకెళ్ళారమ్మా. ఉన్నారు అలాంటి వాళ్ళు. మళ్ళీ చర్చికే వస్తారు. ఒక ఆమె గ్లాస్ తీసుకెళ్ళిందంట, ఎవరు చెప్పకుండా పాస్టర్ గారు విజిటింగ్ పోతే ఆ గ్లాసులో నీళ్ళు ఇచ్చిందంట. ఆమె నీళ్ళు ఇచ్చి టీ తెస్తాను లోపలికి పోయిందంట. పాస్టర్ గారు నీళ్ళు తాగేసి, ఏమనుకోబాకండి గొంతు ఆరిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. నీళ్ళు తాగేసి నడిపెనుచునా అని గ్లాసుని తిప్పి చూస్తే ఆ వెనక ఓసన్న మందిరం అని రాసిందట. వచ్చిన తర్వాత అమ్మ ఇది చర్చి గ్లాస్ కదమంటే, ఎప్పుడు తెచ్చారంటే ఊరికైనా తెచ్చేళ్ళ పాస్టర్ గారు, మందే కదండి అంటుందట. మందే కదా పాస్టర్ గారు అందుకని తెచ్చేసేళ్ళు అంటుందట. మరి చర్చికే వస్తుంది అమ్మ, చెప్ప పెట్టకుండా తీసుకెళ్ళింది. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. చర్చికి వచ్చి మరలా అన్నీ పాస్టర్ గారు చెప్పులు తీసుకెళ్తే అట్లాంటి పనులు ఏం చేయొద్దండి మీరు. ఈ పండగ రోజైనా కొంచెం కొత్త చెప్పులు కొనుక్కోండి, పోయి మంచి డ్రెస్ కొనుక్కోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మిగతా వారాలు నేను కొంతమందిని అసలు ఏ బాధల్లో ఉన్నారో, ఏ కష్టాల్లో ఉన్నారో అని వాళ్ళని చూస్తే చాలా బాధ వేస్తుంటుంది. మందిరానికైనా వచ్చేటప్పుడు వైట్ డ్రెస్ అయినా వేసుకురండి, బాగుంటుంది. ఏది స్పెషల్ బల్లారాధనప్పుడు, మిగతా రోజులు కాదు. ఈరోజు మీ ఇష్టం. మీరు డిజిటల్ కలర్స్ అన్నీ ఇక్కడ ఇప్పుడు డిజిటల్ కలర్స్ కనపడుతున్నాయి అంత. ఒక్కొక్కరు ఒక డ్రెస్. పండగ కనుక నేనేమనుకోను ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. కొత్త బట్టలు కొనుక్కోవాలి కదండి, పిల్లలకి మంచి డ్రెస్ తీయాలి. ఓ 10,000 అప్పు తెమ్మంటే అప్పు తెచ్చాను టైగరు. అప్పు తెచ్చిన తర్వాత ఇంకా పండగ ఇంట్లో ఎక్కలేని పండగ ఆ ఇంట్లోనే జరుగుతున్నట్టుగా ఉడి ఆమె ఇంటి ఇల్లాలు ఉడి చేసింది, పిండి వంటలు తయారు చేసింది, పిల్లలకు కావాల్సినవన్నీ సిద్ధపరిచింది. ఉడిగా తల దూకుంటూ కొప్పులోని దువ్వాన పెట్టుకొని పోయింది. అర్థమవుతుందా? కొప్పులోని దువ్వాన పెట్టుకొని చర్చికి పోయినట్టుంది ఆమె, మర్చిపోయి. అంత అడావుడి అన్నమాట. కొంతమందికి దూకున్న దువ్వాన ఇక్కడ పెట్టుకొని వెళ్ళిపోతుంటారు. మొత్తం మీదకి వెళ్ళింది చర్చికి. ఏమో చర్చికి వెళ్తే అయ్యగారు ఎక్కడ పోయాడు? ఆడు పెద్ద చర్చి అలవాటు ఉండదు. ఆడు బ్రాందీ షాపుకి పోయాడు తాగుదామని. ఆమె ఎక్కడ పోయింది? చర్చికి వెళ్ళింది. వెళ్ళి ఆమెకు మైక్ ఇచ్చారు పాట పాడమని. చింతలేదిక యేసు పుట్టెను వింతగల బెత్లెహే అని స్టార్ట్ చేసిందా. వీడు తాగేవాడు ఒక పెగ్గేసుకొని రెండో పెగ్గు ఈ గొంతు ఎవరిదా అని వింటున్నాడు అక్కడ ఉండి. అరే ఈ గొంతు నా భార్యలాగా ఉంది, ఏం పడుతుంది ఆ మనిషి? మళ్ళీ విన్నాడు చింతలేదిక అనేసరికి వాడికి దీనికి ఎందుకు ఉంటుంది చింత అని డైరెక్ట్ చర్చి దగ్గరికి పోయాడంట. ఏయ్ రా బయటికే అంటున్నాడంట. ఆ పక్కన సంఘపెద్దను, ఊరే నీకేం పోయే కాలం వచ్చిందిరా, పండగ రోజైనా సంతోషంగా ఉండకుండా ఇక్కడేంట్రా గొడవ? ఆడ పాట పాడేది ఎవరో? నీ భార్యే. నా భార్య నా ఇష్టం, నువ్వెవడు చెప్పేదానికి అంటున్నాడంట. ఆడు మౌనం అయిపోయాడు. రా బయటికే. మరి ప్రార్థన ఏం తర్వాత వస్తుంది కదంటే, నా భార్య ఏం పాట పాడుతుంది అక్కడంటే, చింత లేదిక. దానికి ఎందుకు ఉంటుంది చింత? 10,000 అప్పు తెచ్చినా నాకు కదా చింత అంటున్నాడంట. ఎందుకంటే తెల్లారితే వడ్డీ కట్టుకోవాలి కదా. మీకు అర్థమైందండి? తెల్లారితే డబ్బులు కట్టుకోవాలి కదా, మరి వడ్డీ కట్టాలి కదా. లేకపోతే వాడు ఊరుకుంటాడండి. ఏ దొరికితే ఆ వస్తువు తీసుకొని పోతాడు డబ్బులు ఇవ్వకపోతే. చాలామంది కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. నా ప్రియ సహోదరులారా, యేసయ్య మన మధ్యలోనికి దిగి వచ్చి దుఃఖాన్ని సంతోషంగా మార్చుటకే వచ్చాడు. చప్పలు కొడతాం గట్టిగా, కొట్టాలి గట్టిగా. అక్కడ ఎవరు? ఆమె నిద్రపోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్.
ఉత్సాహంగా చప్పట్లు కొట్టండి గట్టిగా. నీ సన్నిధిని వారిని సంతోషింపజేస్తాం. ఈరోజు స్పెషల్. ఈరోజు మీ ఇష్టం. మందులో డ్యాన్సులు వేసిన నాట్యం ఆడిన నేనేమనుకోను. ఈరోజు మాత్రం నాట్యం ఆడండి, ఎగరండి, గంతులేయండి, సంతోషించండి, ఆనందించండి అంతే ప్రభులో. నీ సన్నిధిని వారు నీ సన్నిధిలో సంతోషించుచున్నారు. అంతకుముందు ఏడ్చుకుంటూ మందిరానికి వచ్చేవాళ్ళు కదా, ఎక్కడెక్కడో తిరిగేవాళ్ళు. దేవుని సన్నిధికి రారు, ఎక్కడెక్కడో తిరిగి బాధల్లో దుఃఖంలో ఇంటికి కూడా రాకుండా ఎక్కడెక్కడో తిరిగి ఉండేవాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళ ప్రాంతాల్లో యేసు ప్రభు సంచరించడం ఆరంభించాడో వాళ్ళ దుఃఖం సంతోషంగా మార్చబడింది. వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ఆయన్ని కొనియాడుతూ ఉన్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎవరైనా బాధతో, దుఃఖంతో, వేదనతో వస్తే ఈ క్రిస్మస్ శుభదినమున నా యేసయ్య వారిని సంతోషంతో నింపునుగాక. ఎలాంటి సంతోషం అది? కోతకాలమున జనులకున్న సంతోషం. పంట సమకూర్చుకున్నప్పుడు ఎంత సంతోషం ఉంటుందో అంత సంతోషం మీకు దయచేయునుగాక. శత్రువుని జయించిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు తీసుకొని వచ్చి సంతోషిస్తారు కదండి, అలాంటి సంతోషం ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ ప్రభు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప సంతోషం. అవమానం ఘనతగా, మహిమగా మార్చబడుతుంది. రెండోదిగా చీకటి వెలుగుగా మార్చబడుతుంది. మూడోదిగా దుఃఖం సంతోషంగా మార్చబడునుగాక. నాలుగోదిగా మితిలేనంత వృద్ధి. ఏంటి నాలుగోదిగా? మితిలేనంత వృద్ధియు కలుగ చేయునుగాక. చూడండి, యెరూషలేము పట్టణ ప్రాకారాలు, ఆ ప్రాంతంలో ఉన్న పశువులు, మనుషులు, జనులు ఆ ప్రాంతంలో నివసించలేనంతగా మనం ఒక ప్రాకారం కట్టుకున్నాం, చిన్న మందిరం. అక్కడ శాంతమ్మ తల్లి గారికి తెలిసే విషయం. శాంతమ్మ గారు, చాలామంది తల్లులు ఉన్నారు ఇక్కడ. అలాగే దానయ్య వచ్చాడా? ఉన్నాడా దానయ్య? దేవసాయం గారు, దానయ్య, వీళ్ళంతా ఏసుపాదం, ఇంకా చాలామంది పాతోళ్ళు ఉన్నారు. ఒక అక్క ఓసారి వచ్చింది ప్రార్థన చేసుకుందామని, ఏడుస్తూ ఉంది వచ్చి. నేను పైన ఉన్నా, అందరూ పైకి వచ్చి ప్రార్థన, ఏడుస్తూ ఉంది. ఏంటమ్మా ఏడుస్తున్నావు అంటే, అన్నయ్య మేము చిన్నప్పుడు మా అమ్మ చర్చికి తీసుకెళ్ళి విసిగిస్తూ ఉంటే, చర్చి లేదు, ఒక అద్దె డాబాలో ప్రార్థన జరుగుతుంటే ఆ పాస్టర్ గారు, ఓసన మందిరం పాస్టర్ గారు నరసరాపేటలో ముగించుకొని ఇక్కడికి వచ్చేదానికి 2 అయ్యేది, 3 అయ్యేది. ఒక్కోసారి సాయంకాలం అయితే చాలా టైం అవుతూ ఉండేది. మా అమ్మని మేము తిట్టుకునే వాళ్ళం, విసుక్కునే వాళ్ళం. పాస్టర్లు కూడా వీళ్ళు ఎందుకు వస్తారయ్యా ఇక్కడికి ఇంత లేటుగా అని తిట్టుకునే వాళ్ళం. ఇది లేకుండా పోతే బాగుంటుంది ఈ ప్రార్థన ఇక్కడ అనుకునే వాళ్ళం. కానీ ఎవరెవరు ప్రార్థన చేశారో, ఎంతమంది ప్రార్థన చేశారో, ఎంతమంది కష్టపడ్డారో ఈ రోజున చూస్తుంటే ఆ రోజులన్నీ నాకు గుర్తొచ్చాయన్న. దేవుడు ఇంతగా ఈ సేవను వృద్ధిపరిచాడు. చిన్న డాబా అద్దింట్లో ఆరాధన జరిపేవాళ్ళంట. అద్దిల్లు తీసుకొని మన పిడుగురాల సెంటర్లో అద్దిది ఒక డాబా, ఒక రూమ్ తీసుకొని అక్కడ ప్రార్థన జరిపించేవాళ్ళంట. ఎవరు వచ్చేవాళ్ళు కాదు, ఒక 2-3 కుటుంబాలు విసుక్కొని ఇక్కడ ఈ సేవ జరగకుండా పోతే బాగుంటుంది. ఎందుకు అనుకోవాలంటే చిన్నపిల్లలు, చిన్న పిల్లలు, యవనస్తులు అనమాట. సేవకులు అక్కడ ముగించుకొని ఇక్కడికి వచ్చి ఆలస్యం అయిపోతుంటే మా అమ్మ తీసుకొని వచ్చింది ప్రార్థనకి, వీళ్ళేమో ఇంకా రాలేదు, ఇక్కడ సేవ అవసరమా, సేవకులు అవసరమా, వాళ్ళు తొందరగా వస్తే మేము కూడా ఆదివారం కదా సంతోషంగా ఉండొచ్చు, తిని నిద్రపోవచ్చు అనుకునేవాళ్ళం అన్న. మరి ఏ తల్లి, ఏ మహాతల్లులు ఎవరెవరు ప్రార్థన చేశారో, ఎన్ని సమస్యలున్నా దేవుడి సేవ జరిగించుకుంటూ వచ్చి ఈ రోజున ఇంత వృద్ధి పరిచాడు. కొట్టాలి గట్టిగా. ఇంకా చిన్న దీంట్లో ప్రారంభమైన సేవ. అక్కడ చిన్న మందిరం, తూర్పు పడమరగా ఉండేది. నేను వచ్చాను నర్సరాపేటలో ఉన్నప్పుడు 2-3 సార్లు వచ్చాను. చిన్న మందిరం. ఆ తర్వాత మరలు వచ్చినప్పుడు ఇటు తిరిగింది మందిరం, ఇటు కూడా లేదు అప్పుడు, ఇటు తిరిగింది. తర్వాత పాస్టర్ గారు వచ్చి మందిరం ఇటు ఇంకొక 15 అడుగులు, 15-60 అడుగులు పెంచాడు. ఆ తర్వాత ఓ పాస్టర్ గారు పెద్ద 30-60 మందిరం, 90 మందిరం వేశారు. ఇంకో పాస్టర్ గారు వచ్చి అటు ఇటు పెంచాడు. ఇంకొక పాస్టర్ గారు వచ్చి సేవని కొంచెం
ఆశీర్వదించబడుతుంటే వృద్ధి అయింది. ఆ తర్వాత ఇప్పుడు ఇంత వృద్ధి పరిచాడు. చప్పట్లు కొడదామా గట్టిగా? హల్లెలూయా. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తుంటే ఈ మందిరం కూడా సరిపోయిద్దండి? చెప్పాలి గట్టిగా. ఈ మందిరం సరిపోతుందా? నేను అసలు అనుకోలే ఇంతమంది వస్తారు. నిన్ననో ఈరోజు సగం మందిరానికి చాలిన పట్టాలు అటంతా జనం వస్తారు రారు. నాకు డౌట్గానే ఉందన్నాడు. ఎందుకంటే ముందు డౌట్ నాకు వచ్చింది కనుక తర్వాత మీకు వస్తే ఇబ్బంది. నాకే వచ్చింది డౌటు, మరి ఈ మందిరం అవమానపరచబడతాయేమో, జనం రాకపోతే ఇబ్బంది అయిద్దేమో, ఇంత పెద్ద మందిరం కట్టుకోవడం ఏంటని నాకు కూడా 2-3 సార్లు ఆలోచన వచ్చింది. రోజు ప్రార్థన మాత్రం చేశాం. ఏమని? ఈ మందిరం సమస్త అన్య జనులకు, అంటే సమస్త జనులకు మందిరం కనుక సమస్త జనులను ఇక్కడ తీసుకురమ్మని రోజు ప్రార్థన చేశాం. ఈ రోజున ఈ మందిరం కూడా సరిపోలేదు. త్వరలోనే ఇంకా ఈ మందిర సరిహద్దులు విశాలపరచబడును గాక. ఇంకెక్కడ తీసుకుంటాడో స్థలం పాస్టర్ గారు అని వాళ్ళని రెచ్చగొట్టి స్థలాల రేట్లు పెంచబాకండి మీరు దయచేసి. మహా తెలివి గలలు మీరంతా, పల్నాడోళ్ళు కనుక ఇంత తెలివి ఉండాలి మీకు, ఉంటే మంచిది. కొంతమందికి అతి తెలివి ఉంటుంది, కొంతమందికి మామూలు తెలివి ఉంటుంది. ఇంకెక్కడ కొంటాడో ఏంటో. పాస్టర్ గారు ఇళ్ళన్నీ తీసేసుకుంటారా మీరు? చెట్లకు కాసే డబ్బులు మరి ఇల్లు తీసేసుకుని దానికి ఎక్కడ ప్రైజ్ ది లార్డ్. సేవ ఎక్కడ ఆయన అక్కడ వృద్ధి చేయాలనుకుంటే అక్కడ వృద్ధి చేస్తారు. ఇప్పటికే ఈ మందిరం ఇదిగో 60-120 మందిరం, ఇప్పుడు 80-140 అడుగులు పొడవు ఈ మందిరం అంతా. ఇటు 80 ఇటు 140 అడుగులు అయిపోయింది మందిరం పని అనుకోబాకండి. ఇప్పుడు అసలు కథ మొదలయ్యేది. ఇప్పటివరకు జరిగిన పరిచర్య వేరు, ఇప్పుడు జరిగే పరిచర్య వేరు. దీనికి చాలా పనులు ఉన్నాయి. టైల్స్ విషయం కానీ, కరెంటు విషయం కానీ, సౌండ్ సిస్టమ్ అంతా ఇట్లా కింద కూర్చోబెడితే మీ అందరికి డిస్టర్బెన్స్. ఆ సౌండ్ సిస్టమ్ కింద సెట్ చేయకుండా ఆ బాక్సులన్నీ పైన సెట్ చేయాలి. ఇంకా చాలా ఉంటుంది ఇక్కడ నుంచి పని. కరెంటు పని కావచ్చు. మన వాళ్ళు ప్రతి ఒక్కరు రావడం, అన్నా హెలికాప్టర్ ప్యాన్లు వేయించాను ఇక్కడ అంటున్నారు. ఏ ప్యాన్లు అంట? అది హెలికాప్టర్ ప్యాన్లు అంటే రెక్క ఈ చివరి నుండి ఆ చివరికి వస్తుంది. ఒక్క ఫ్యాన్ చాలన్నా ఊర్లో అంతా రావాలంటే. వేయించేది ఎవరు బ్రదరా అన్న. నాకు డౌట్ వచ్చి సరే వేపిస్తే బాగుంటుందని ఆయన్ని తెలిసిన ఆయన్ని పిలిచి అడిగా. హెలికాప్టర్ ఫ్యాన్లు అంటున్నారు మా వాళ్ళు, ఎప్పుడు తీసుకొస్తారు, ఎప్పుడు బిగిస్తారంటే, అన్నా ఏమనుకుంటున్నారు మీరు, హెలికాప్టర్ ఫ్యాన్ అంటే 2,40,000 రూపాయలు అయింది అన్నాడు ఆయన. ఈ హెలికాప్టర్ అనే వాళ్ళంతా ఎగిరిపోయారు, ఎట్టపోయారో పోయారు. ఒక్కళ్ళు లేడిక. ఆ రోజు నుంచి నన్ను అడగాలంటే దడుచుకుంటున్నారు. హెలికాప్టర్ ఫ్యాన్లు పోతేలేనా మామూలు తెస్తే సరిపోయిందని. హెలికాప్టర్ ఫ్యాన్ అంతా ఎట్టుపోయారు. ఈయన 2,40,000 లోపుగా వెళ్ళిపోయారు, ఎట్టుపోయారు కనపల్లా. మీరు ఎవరైనా అంతటి శ్రీమంతులు ఉంటే హెలికాప్టర్ ఫ్యాన్ తెచ్చిపెట్టండి, అందరూ సపోర్ట్లు కొట్టుకుంటే హల్లెలూయా చెప్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమనుకుంటున్నారు? నా చిన్న ఫ్యాన్ అయితే 1,50,000 రూపాయలు, పెద్ద ఫ్యాన్ అయితే 2 లక్షలు అవుతుంది అన్నాడు ఆయన. ఒక్క ఫ్యాన్ సరిపోయిందని మందిరానికి. ఒక్క ఫ్యాన్ వేశారంటే. ఇప్పుడు ఫ్యాన్ అవసరం మీకు? నాకు తెలియక అడుగుతాడు. ఇంకే ఫ్యాన్ తేమంటాడో పాస్టర్ గారిని. అక్కర్లేదు అంటున్నారు చాలామంది. శీతాకాలం కనుక అక్కర్లేదు. ఇప్పుడు అక్కర్లేదు. వేసవికాలం అయితే కొంచెం ఇబ్బందే. మీకు ఎవరికైనా ప్రేరణ వస్తే తెచ్చి బిగిచ్చేసండి యేసునామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు అంతా ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని. నీ మనసులో అనుకో, ఈ చర్చిలో అట్లాంటి ఫ్యాన్లు 2 బిగించాలి ప్రభా, అంత డబ్బు నాకు ఇవ్వు ప్రభా అని అడుగు. 2 కాదు 3 ఇచ్చేటట్టు దేవుడు ఆశీర్వదిస్తాడు. పరిశోధిస్తాడు ముందు. నేను ఇవ్వాలనుకుంటే ఇచ్చేస్తాడు. కొంతమంది ఇచ్చిన తర్వాత కనపడరు అనమాట. దేవుడు ఇచ్చిన తర్వాత కనపడరు. ఇంకా చాలులే ఇంకేమి ఇస్తారు. చాలామంది వాళ్ళు ఇచ్చేవాళ్ళని ఆ ఇచ్చిన డబ్బులు కూడా మొత్తం తినేసి వెళ్ళిపోతుంటారు. పరిశోధిస్తుంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇప్పుడు ఇంతగా ఈ సేవని దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు ఈ మందిరం కూడా మిమ్మల్ని చూస్తుంటే ఈ మందిరం కూడా సరిపోయేటట్లు లేదనుకుంటున్నా. సరిపోయేదండి ఇది? సరిపోయేటట్టుగా లేదు. మరి మీరు ప్రతి ఆదివారం ఎక్కడ కూర్చుంటారో నాకు అర్థం కావట్లా. చాలామంది చెట్ల కింద అక్కడ ఆ గూట్లో ఈ గూట్లో కూర్చొని
ముచ్చట్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కుదరదు, ఇక ముచ్చట్లకి టైం లేదు. ఎందుకంటే డైరెక్ట్గా అందరు కళ్ళ ముందే ఉన్నారు కనుక గోడకు సట్ట దాక్కునేది అనుకోలేదు. ఇప్పుడు ఇంకా చాలా ఉంది కనుక ఈ మందిరం కోసం అయిపోయిందని మీరేమని ఆరాటపడాల్సిన అవసరం చాలా ఉంది. ఈ మందిరానికి పరిచర్య కోసం దేవుడు ఇంకా ఈ పరిచర్యని ఆశీర్వదించి దీవించునుగాక. మితిలేనంత వృద్ధి, మితిలేనంత వృద్ధియు క్షేమమును. 4వ ఆశీర్వాదం ఏంటంటే వృద్ధి. ఈ సేవ ఎలా వృద్ధి పొందుతూ వచ్చిందో మీ కుటుంబాలు, మీరు చేసే వ్యాపారాలు, మీరు చేసే ఉద్యోగాలు, మీరు చేస్తున్న చేతి పనుల్లో మీరు వృద్ధిని చూసేటట్లుగా ఆశీర్వదించునుగాక. చిన్న వ్యాపారం చేసే వాళ్ళని లక్షల్లో కోట్లలో వ్యాపారం చేసేంతగా ఆశీర్వదించునుగాక. చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చి పెద్ద పెద్ద ఆఫీసర్లుగా దేవుడు ఆశీర్వదించునుగాక. చిన్న ఇల్లు ఉందా? అసలు ఇల్లే లేదా? చిన్న ఇల్లు అండి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకునేంతగా దేవుడు ఆశీర్వదించునుగాక. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్తారా? ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు దయచేయునుగాక. ఒక్క ఇల్లు ఉంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు అంతమంది పిల్లలకి ఇల్లు ప్రభు దయచేయునుగాక. కొంతమంది ఈరోజు ప్రభు సంచరిస్తున్నాడు, గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇల్లు లేని వాళ్ళందరికీ చేతులు ఎవరైనా ఇల్లు లేని వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. ఇల్లు లేదా, మాకు సొంత ఇల్లు లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఈ మందిరం ఎలా కట్టబడిందో అలా చక్కటి ఇల్లు దేవుడు మీకు కట్టించునుగాక. ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు దయచేయునుగాక. ఒకే ఇల్లు ఉంది అయ్యా, 2 ఇల్లు లేవు, చిన్న ఇల్లు అయ్యా, అది ఒక ఇల్లు ఉన్న వాళ్ళు కూడా చేతులు ఎత్తండి. ఒకే ఇల్లు ఉన్నవాళ్ళు, 2 లేదు మాకు ఒకే ఇల్లు ఉందన్న వాళ్ళు, దేవుడు మీకు 2 ఇల్లు, మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని ఇల్లు ప్రభు దయచేయునుగాక. యేసు నామములో ఈ కార్యాన్ని ప్రభు జరిగించునుగాక. యెరూషలేములో పశువులు గొర్రెల మందలు విస్తరిస్తున్నాయి, జనులు విస్తరిస్తున్నారు. ప్రాకారం లేదు ఆ పట్టణానికి, అంత విస్తరించింది. జకరియా గ్రంథంలో ఆ విషయాలు ఉంటాయి. యెరూషలేం ప్రాకారాలు లేని దానికి అది విస్తరించింది, నేను దానికి అగ్ని ప్రాకారంగా ఉంటానని. అంటే ఇంకా వాళ్ళు ప్రాకారాలు కట్టుకోలేనంతగా విస్తరించింది. జకరియా గ్రంథంలో 2వ అధ్యాయం 4వ వాక్యంలో విషయాలు ఉంటాయి. పశువులు మనుషులు విస్తారమైనందున, అంటే విస్తరించబడింది. ఇక ప్రాకారం కట్టుకునేంత లేదు. మనం ఇప్పుడు ప్రాకారం కట్టాం, ఈ జనం నిండారనుకోండి, అటు ఇటు కూడా పెంచుతాం యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్. ప్రాకారం కట్టి పెట్టాం, ప్రజల్ని ప్రభు తీసుకొచ్చాడు. ఇంకా విస్తరించిందనుకో, ఈ గోడలు కూడా బాగులు కొట్టి అటు ఇటు పెంచాల్సి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు యెరూషలేమును విస్తరింపజేసినట్లుగా మీ కుటుంబాల్ని ఆత్మీయంగా భౌతికంగా ఆశీర్వదించి విస్తరింపచేయునుగాక. చివరికి ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చి తన వారిని విస్తరింపజేశాడు, ఆశీర్వదించి వృద్ధి చేశాడు. చివరిగా ఆయన మితిలేనంత వృద్ధియు క్షేమమును కలుగ చేయనట్లు దావీదు సింహాసనాన్ని రాజ్యమును నియమించాడు. మితిలేనంత వృద్ధియు క్షేమము కలుగ చేయటకే ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. క్రైస్తవ బిడ్డలందరికీ దేవుడు క్షేమం దయచేయునుగాక. వెళ్ళిన చోటల్లా దేవుడు నీకు క్షేమం దయచేయునుగాక. ఎక్కడ బాధపడుతూ కన్నీళ్ళు విడుస్తూ వేదన పడుతూ లేదా అపాయ పంచుల్లో చిక్కుకుపోయి ఉండడం కాదు, మీ క్షేమాన్ని దేవుడు మీకు క్షేమమును కలుగ చేయునుగాక, క్షేమమును వృద్ధి చేయునుగాక. పరిశుద్ధులందరికీ క్షేమమును ఆయన వృద్ధి చేస్తాడనే మాట రాయబడింది. దేవుడు మీ అందరికీ, మీ పిల్లలకు, మీ కుటుంబాలకు వెళ్ళిన ప్రతి చోట క్షేమము దయచేయునుగాక. ఏ అపాయం కలగకుండా, ఏ సమస్యల్లో పడిపోకుండా, ఏ ఇబ్బందుల్లో పడిపోకుండా, ఇది మొదలుకొని యేసయ్య మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. 5 ఆశీర్వాదాలు. 1 అవమానం ఘనతగా మహిమగా మార్చబడింది. 2వది చీకటి వెలుగుగా మారింది. 3వది మరణం జీవముగా మారింది. దుఃఖము సంతోషంగా మారింది. మితి లేనంత వృద్ధి క్షేమం కలుగుతూ వచ్చింది. దేవుడు కొద్ది మాటలు మీ వినికిడిలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. అందరూ తలలో ఉంచి కళ్ళు మీద ప్రార్థన చేసుకుందాం.
ఇంకెవరు? ఇంకా చిన్నపిల్లలు ఉన్నారా? జాస్ట్రా ముందుకు రారా, ముందుకు రా. అది నువ్వు కూడా రారా. అటు తిరుగు. బాక్సర్ ఉన్నట్టున్నాడు. పట్టుకోండి కేక్, ఇది పట్టుకో. హ్యాపీ క్రిస్మస్ అంట. నేను మీరేమనాలా? గట్టిగా అనాలా? పట్టుకో. ఇక్కడ అది క్యాండిల్ పెట్టమన్నా. ఇల్లేం గారు ఇక్కడ క్యాండిల్ పెట్టు. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. చాకుల్లో ఉన్నాయి ఇలా గొంతులు. మీరు కూడా చెప్పండి గట్టిగా, హ్యాపీ క్రిస్మస్. ఇలా చురకత్తుల్లా ఉన్నాయి, ఈ గొంతులు చురకత్తుల్లా ఉన్నాయి. అందరు చెప్పండి గట్టిగా, హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. పట్టుకోండి, చాకు పట్టుకోండి. ఈ క్యాండిల్ వెలిగించండి. క్యాండిల్ పరిగెత్తు. ప్రైజ్ ది లార్డ్. మీ పిల్లలందరినీ దేవుడు ఆశీర్వదించి క్షేమం కలుగ చేయనుగాక, వృద్ధి కలుగ చేయనుగాక. చిన్నపిల్లలు ముందుకు రావాలా? ఇదిగా వెనక్కి ఉంది చూడు. రా ముందుకు రా, రండి ముందుకు రా. అది ఆడు తిరుగు. చిన్నపిల్లలందరికీ నా చేయి పట్టుకోండి. ఇటు చూడండి రా, ఇటు చూడరా. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో. వచ్చింది అగ్గిపెట్ట. పరిగెత్తమని. ఇంతమంది సండే స్కూల్ పిల్లలు ఎక్కడి నుండి వచ్చారా? కేక్ అని వచ్చినట్టున్నారు మీరంతా. తీపి అంటే మాధుర్యం. మీ అందరి జీవితాలు కూడా మాధుర్యంగా మార్చబడునుగాక. ఎవరు వెళ్ళారు? ప్రైజ్ ది లార్డ్. నా చెయ్యి నొప్పి వస్తుంది, మెల్లగా లాగొద్దండి రా. లాగుతున్నారు అందరూ. అమ్మ కొంచెం స్వీట్కి దూరంగా ఉండమ్మా. హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా అందరూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరికి ఒక ఇద్దరికి పెడతాను. ఇప్పుడు మీ అందరు పక్కన వాళ్ళకి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి సేకండి ఇవ్వండి. ప్రక్కన వాళ్ళకి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి సేకండి ఇవ్వండి. ఉండండి. ఇంకొక చెప్పారా? ఇదిగో ప్రైజ్ ది లార్డ్ చెప్పారా? హ్యాపీ క్రిస్మస్ అని. మైసూర్ పాక్ తిన్నారా? అట్లా తుంచి ప్రక్కన వాళ్ళ నోట్లో పెట్టి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. అట్లా తుంచి మొత్తం కాదు, కొంచెం పెట్టండి. హ్యాపీ క్రిస్మస్ అని పెట్టండి. పురుషులంతే చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. మీకు ఇచ్చారా మైసూర్ పాక్? తెచ్చుకోవాలి కదా. పెట్టండి. ప్రక్కన వాళ్ళకి పెట్టి హ్యాపీ క్రిస్మస్ అని. మొత్తం మీరు తినొద్దు, ఆ ప్రక్కన వాళ్ళకి పెట్టండి. తెచ్చారా? అగ్గిపెట్ట తెచ్చారా? ఆశ్రయ దుర్గమైన యేసయ్య మీకు స్తోత్రం. ప్రజలందరినీ ఆశీర్వదించి దీవించండి నాయన. మితిలేనంత వృద్ధి క్షేమం కలుగ చేయండి. మా పితరులు మందసాన్ని ప్రత్యక్ష గుడారంలోనికి తీసుకుని వచ్చి అందరికీ భక్ష్యమును, రొట్టెను, ద్రాక్ష పళ్ళను పంచినట్లుగా మీ సన్నిధిలో పండుగ జరుపుకునే దానికి సహాయం చేశారు. అందుకు స్తోత్రం. ప్రతి ఒక్కరి అవమానాన్ని ఘనతగా మార్చి మహిమగా మార్చండి. దుఃఖం సంతోషంగా మార్చండి. చీకటి వెలుగుగా మార్చండి. ప్రభువా మీకు స్తుతి చెల్లిస్తున్న మరణం జీవంగా మార్చండి. మితి లేనంత వృద్ధి క్షేమములు కలుగ చేయాలని మా కోసం మీరు దిగి వచ్చిన దేవా, మమ్మల్ని కాదు నాయన, ఈ రాష్ట్ర దేశ ప్రపంచాలను ప్రజలందరినీ మీరు రక్షణతో, వెలుగుతో, ఆశీర్వాదంతో, జీవముతో నింపి మితి లేనంత వృద్ధి క్షేమాలు మాకు, మా విశ్వాసులకు, మా సేవకులకు, ప్రభు ఆత్మీయులకు, క్రైస్తవులకు, రాష్ట్ర దేశ ప్రపంచాలున్న ప్రజలందరికీ మితి లేనంత వృద్ధి క్షేమములు కలుగజేసి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెన, అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి సముఖం మనకు సకల కోటి పరిశుద్ధులందరికీ యేసయ్య కృప సదాకాలం తోడైండి ఆశీర్వదించి వృద్ధి క్షేమం కలుగజేసి నిత్య సియోనుకి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా. పక్కన ఇంగ్లీష్ పక్కన ప్రార్థన ఇంతటితో ముగించబడింది. ప్రభువైన యేసయ్య మిమ్మల్ని దీవించును గాక. అందరు తిన్నారండి మైసూర్ పాకు? ఓకే, కొట్టు చప్పట్లు కొట్టు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ పిల్లల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఇక్కడ ఉన్న పిల్లలు మీకంటే తెలియగలరు. మైసూర్ పాకు అక్కడ పెట్టి ఇక్కడికి వచ్చారు కేక్ కూడా తిందామని. వెళ్ళి మైసూర్ పాకు తినండి, ఆఖరిలో కేక్ పంచుతారు. జాగ్రత్తగా స్టేజ్ దిగి మెల్లగా, మగపిల్లలు సండే స్కూల్ పిల్లల నుంచి దిగండి, మెల్లగా దిగండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నేను ఇస్తాను. మెల్లగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రేపటి నుంచి ప్రార్థన పోరాటం.